ఇచ్చింది 16,500 ప్రభుత్వ ఉద్యోగాలు. అది కూడా దొడ్డిదారిన ఎంతోమంది జాయిన్ అయ్యారు, సక్రమంగా డిఎస్సి నియామకాలు జరగలేదు అనే ప్రచారం ఉంది. ఇంకా కూడా లోకేష్ బాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నాయకులు. కానీ ఇచ్చిన 16,500 పోస్టులకే మీరు ఈ విధంగా విపరీతంగా ప్రచారం చేసుకుంటా ఉంటే, గత ప్రభుత్వంలో 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇంకే విధంగా ప్రచారం చేసుకుని ఉండాలో చెప్పండి. జగన్మోహన్ రెడ్డికి ప్రచారం చేసుకునేది తెలియక ప్రచారం చేసుకోలేదా? ఇచ్చింది ఎవడో కూడా చెప్పుకోడు, కానీ ఇవ్వంది కూడా నేను ఇచ్చానని చెప్పుకునే కేటగిరీలో చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు చేరతారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో సచివాలయాలు ఏర్పాటు చేసి అందులో 1,36,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. ఈరోజు డిఎస్సి అభ్యర్థులు ఎంతైతే జీతం తీసుకుంటున్నారో అంతకన్నా ఎక్కువగానే సచివాలయ ఉద్యోగులు కూడా జీతం తీసుకుంటున్నారు. ఈరోజు అవి ప్రభుత్వ ఉద్యోగాలు కాదు అని మీరు అంటారు. ఆ విధంగా అనటం బుద్ధిలేనితనం అవుతుంది, అది అవివేకం, అజ్ఞానం అవుతుంది. వైద్య రంగంలో 53,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాడు జగన్మోహన్ రెడ్డి. వైద్య రంగంలో అన్ని 17 మెడికల్ కాలేజీలకి ఆయన ఓపెన్ అయిన మెడికల్ కాలేజీల్లో దాదాపు కూడా అన్ని పోస్టులు భర్తీ చేయడం జరిగింది. విలేజ్ హెల్త్ క్లినిక్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా దాదాపు 53,000 ఉద్యోగాలు భర్తీ చేశాడు. అదేవిధంగా డిఎస్సి 1999లో ఎవరైతే రాశారో వాళ్ళ కోర్టు కేసులు వేసున్నారు. 1998 అంటే టీడీపీ ప్రభుత్వం అప్పట్లో అన్యాయం చేసింది డిఎస్సి అభ్యర్థులకి. వాళ్ళ కోర్టు కేసులు కూడా నయం చేసి ఆ డిఎస్సి అభ్యర్థులకు జగన్మోహన్ రెడ్డి 2023లో ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 2008లో డిఎస్సి అభ్యర్థులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. ఇవన్నీ ఇచ్చి బీటెక్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత ప్రభుత్వ బడుల్లో ఈ డిజిటల్ క్లాసుల్ని ఎలా చెప్పాలి, కంప్యూటర్ ఎలా టీచర్లు నేర్చుకోవాలి, కంప్యూటర్ ద్వారా విద్యార్థులకు పాఠాలు ఎలా చెప్పాలి అనే బీటెక్ విద్యార్థులను ప్రభుత్వ బడుల్లోని టీచర్లకు ట్రైనింగ్ ఇప్పిస్తూ వాళ్ళకి 12,000 రూపాయలు స్టైఫండ్ గత ప్రభుత్వంలో ఇవ్వటం జరిగింది. అంటే అవన్నీ ఉపాధి అవకాశాలే కదా. అన్ని ప్రభుత్వ డిఎస్సి అభ్యర్థులకి 98లో 2008లో డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చి, బీటెక్ విద్యార్థులకు 12,000 రూపాయలు స్టైఫండ్ ఇచ్చి, వాళ్ళకి ప్రభుత్వ బడులు టీచర్లకి ట్రైనింగ్ ఇస్తూ విద్యార్థులకు డిజిటల్ క్లాసులు నేర్పించడం కూడా అది కూడా ఒక ఉద్యోగమే కదా. తర్వాత వాలంటరీ వ్యవస్థ ద్వారా 2,60,000 మందికి ఉద్యోగాలు, అది గౌరవ వేతనం అని అంటారు. ఉద్యోగం అనే దానికన్నా గౌరవ వేతనం అని అంటారు. ఒక విలేజ్లో ఉండే వ్యక్తి, ఒక నిరుద్యోగి వాళ్ళ సొంత విలేజ్లో 5,000 రూపాయలు తీసుకుంటూ 1 గంట 2 గంటలు రోజుకు ప్రజలకి సేవ చేస్తే అతనికి 5,000 ఇస్తే అతని కుటుంబం పల్లెల్లో చాలా హ్యాపీగా జరిగిపోతుంది. ఎందుకంటే ప్రభుత్వ పథకాలు, 5,000 రూపాయలు జీతం, ఇవన్నిటితో కూడా అతను వాళ్ళ ఇంటి పని వ్యవసాయం చేసుకునేవాడు. ఇలా జగన్మోహన్ రెడ్డి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చి కూడా ఏ రోజు ప్రచారం చేసుకోవాలా? మీలాగా మీరు 16,500 పోస్టులకే విపరీతంగా డబ్బా కొట్టుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికి కూడా రిటైర్డ్ అయిన ఉద్యోగుల పోస్టుల్లో కొత్త పోస్టులు భర్తీ చేయాలి. రాష్ట్రంలో చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. అవి భర్తీ చేసేదానికి ఏంటి ఇబ్బంది ప్రభుత్వాలకి? అలా మంచి పనులు చేయరు. కానీ 16,500 పోస్టులు ఇచ్చి అందులో కూడా తప్పుదారులు, దొడ్డిదారులు ఉద్యోగాలు నియామకం చేసి వాటి గురించి ప్రచారం చేసుకుంటూ విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇవ్వలేదని బ్యానర్లు కడతారు. జగన్మోహన్ రెడ్డి పైన విష ప్రచారం చేస్తూ బ్యానర్లు కడతారు విశాఖపట్నంలో. ఇంత దుర్మార్గమైన
పరిపాలన, ఇంత దుర్మార్గమైన ఆలోచనలు ఈ కూటమి ప్రభుత్వంలో నాయకులకు మాత్రమే వస్తూ ఉంది. ఇది చాలా చాలా తప్పు. ఇది ప్రజలకు మంచి చేసే దాంట్లో మీరు ముందుండండి, అంతేగాని ఎంతసేపు ప్రతిపక్షాలపైన దుమ్మెత్తిపోయాలి, ఇంత చేస్తే అంత ప్రచారం చేసుకోవాలి, వాళ్ళు చేసిన పనులు కూడా మనమే మన ఖాతాలోనే వేసుకుని ప్రచారం చేసుకోవాలి, వాళ్ళు తెచ్చిన పరిశ్రమలు కూడా మనమే తెచ్చినట్టు ప్రచారం చేసుకోవాలి. ఇది దుర్మార్గమైన చర్య అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.